హలో జశ్వంత్ గారు, నమస్తే అండి. హలో మేడం, నమస్తే. సో ఇక రాజస్థాన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అబ్బా అసలు రాజస్థాన్, ఆ జైపూర్ పింక్ సిటీ నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుందండి అందరికీ కూడా. సో రాజస్థాన్ ప్యాకేజ్లో మొత్తం రాజస్థాన్ సిటీ అంతటిని చుట్టుపక్కల ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయా అండి? ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నట్టుగా రాజస్థాన్ రాజులకు ఆస్థానం అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో కూడా ఆ రాజుకు సంబంధించి ఒక ఫోర్ట్, ప్యాలెస్లు, మ్యూజియంస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో రాజులు ఏవైతే యూజ్ చేసినటువంటి రథాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు యూజ్ చేసిన బట్టలు కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా అక్కడ భద్రపరిచి ప్రతి ప్లేస్లో కూడా మ్యూజియంస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో ముఖ్యంగా మనం అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ గురించి డిస్కస్ చేస్తే జైపూర్, బికానీర్, జైసల్మీర్, జోధ్పూర్, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, అలాగే అక్కడ ఉన్నటువంటి హిల్ స్టేషన్ మౌంట్ అబు. సో ఇలాగా మెయిన్ ప్లేసెస్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇందులో వీటికి సపరేట్ నేమ్స్ కూడా ఉన్నాయి మేడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జైపూర్ గురించి డిస్కస్ చేస్తే జైపూర్కు ఉన్నటువంటి నెక్స్ట్ నేమ్ ఏంటంటే పింక్ సిటీ. సో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే పింక్ కలర్లో ఉంటాయి అనమాట. సో అందుకు కాబట్టి మనకు పింక్ సిటీ అనేసి జైపూర్కి ఇంకో నేమ్ వచ్చింది. అలాగే జైసల్మీర్కి మనకు ఉన్నటువంటి నేమ్ వచ్చేసి ఎల్లో సిటీ. సో ఎల్లో సిటీ ఎందుకు వచ్చిందంటే రాజస్థాన్ అనగానే మనకు ఎడారి ప్రాంతం. సో అందులోనూ జైసల్మీర్ ప్లేస్ ఏదైతే ఉందో కంప్లీట్ డెజర్ట్లో ఉంటుంది అనమాట. సో డెజర్ట్ కలర్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ ఉంటుంది. సో అక్కడ దొరికే స్టోన్ కూడా ఏదైతే ఉందో అది ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ స్టోన్తోనే యూజ్ చేస్తారు కాబట్టి కంప్లీట్ గోల్డ్ కలర్లో ఎల్లో కలర్లో ఉంటుంది. సో అందుకు కాబట్టి జైసల్మీర్కు ఉన్నటువంటి నెక్స్ట్ నేమ్ ఏంటంటే ఎల్లో సిటీ అనమాట. సో నియరెస్ట్ మనకు థార్ డెసర్ట్ కూడా మనకు నియర్ బై ఉంటుంది అనమాట. కేవలం ఒక 25 to 30 కిలోమీటర్స్లోనే మనం డెజర్ట్ ఏరియా అనేది మొత్తం అంతా కూడా విజిట్ చేయొచ్చు జైసల్మీర్కి. సో అలాగే ఇంకొక మెయిన్ ప్లేస్ జోధ్పూర్. సో ఈ జోధ్పూర్కి ఏంటంటే బ్లూ సిటీ అని పేరు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి స్టోన్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ బ్లూ స్టోన్స్తోనే యూజ్ చేస్తారు. ప్లస్ వాళ్ళ పెయింటింగ్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా జోధ్పూర్ సిటీకి సంబంధించి బ్లూయిష్ కలర్లోనే ఉంటాయి అనమాట. సో అందుకు కాబట్టి జోధ్పూర్కి బ్లూ సిటీ అని పేరు ఉంది. సో అలాగే మనం వచ్చేస్తే ఉదయ్పూర్ ఏదైతే ఉందో ఉదయ్పూర్కి మనకి 2 నేమ్స్ ఉన్నాయి మేడం. ఉదయ్పూర్ ఒకటి ఉంది, తర్వాత వైట్ సిటీ ప్లస్ ఇంకొకటి లేక్ సిటీ అనమాట. సో ఉదయ్పూర్లో మనం ఎటు వెళ్ళినా సరే ఒక లేక్ ఉంటుంది. పిచోలా లేకు, ఫతేసాగర్ లేక్. సో డిఫరెంట్ లేక్స్ అన్ని కూడా చిన్న లేక్స్ అన్ని కూడా ఉన్నాయి అనమాట ఉదయ్పూర్లో. సో అందుకు కాబట్టి ఉదయ్పూర్కు లేక్ సిటీ అని కూడా పేరు ఉంది. ప్లస్ అక్కడ దొరుకుతున్నటువంటి మార్బుల్ ఏదైతే స్టోన్ ఉందో అది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. సో బిల్డింగ్స్ అన్ని కూడా సేమ్ అదే స్టోన్స్తో యూజ్ చేయడం వల్ల ఉదయ్పూర్కు ఉన్నటువంటి నెక్స్ట్ నేమ్ ఏంటంటే వైట్ సిటీ. సో వీటన్నిటినీ కలిపి మనం ఒక పెద్ద ట్రిప్ అనేది ప్లాన్ చేసామన్నమాట. 10 nights 11 days ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనకి ఈ ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రాజస్థాన్ మనం బెస్ట్ టైం విజిట్ చేయాలి అంటే సెప్టెంబర్ నుంచి అప్ టు ఏప్రిల్ వరకు మనం ఈ రాజస్థాన్ అనేది విజిట్ చేయొచ్చు అనమాట. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు మనం విజిట్ చేయొచ్చు. మే మంత్లో ఏంటంటే మరీ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి కొద్దిగా తక్కువగా వెళ్తారనమాట. సో బెస్ట్ టైం అంటే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా రాజస్థాన్ టూర్ ప్లాన్ చేసుకోవాలంటే లాంగ్ ట్రిప్ వాళ్ళ దగ్గర టైం ఉంది అంటే మాత్రం మనం 10 daysకి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు షార్ట్ డ్యూరేషన్లో మనకు కావాలి 3 days 4 days లేదంటే 4 nights 5 days అలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మొత్తం వాళ్ళ అనుగుణంగా వాళ్ళ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటే, లేదు వాళ్ళకి ఐడియా లేదంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ 4 nights 5 daysలోనే వాళ్ళకి ప్రోగ్రామ్ కావాలి. జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్ ఈ 3 places కవర్ చేసుకోవచ్చు. లేదు జైసల్మీర్తో కావాలి, జైపూర్, జైసల్మీర్, జోధ్పూర్ అలాగే షార్ట్ డ్యూరేషన్. డెజర్ట్లో మనకు ఒక నైట్ స్టే కంపల్సరీ వస్తుంది మేడం. జైసల్మీర్ మనం ఎప్పుడు టూర్ ప్లాన్ చేసినా ఏంటంటే 2 nights ప్రోగ్రామ్ పెడతాం అక్కడ. సో ఫస్ట్ డే వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే జైసల్మీర్లో ఉన్నటువంటి ప్యాలెస్, అక్కడ ఉన్నటువంటి ఫోర్ట్, తర్వాత అక్కడ ఉన్నటువంటి హవేలీ, లేక్ ఇవన్నీ విజిట్ చేస్తాము. అక్కడ మధ్యాహ్నం తర్వాత ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అవర్స్లో మనము సమ్మన్ చెప్పనేసి డెజర్ట్ క్యాంప్కి వెళ్తాం. సో అక్కడ ఈవినింగ్ అవర్స్లో వెళ్ళంగానే మనకు ట్రెడిషనల్గా వెల్కమ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి టెంట్ సిటీ వాళ్ళు. అలాగే ఆ రోజు ఈవినింగ్ చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ ఏదైతే రాజస్థాన్ కల్చరల్ డ్యాన్స్ షో ఉందో అక్కడ ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో వాళ్ళకి ఒక 1 hour 2 hours పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఎవరైనా వెళ్ళే టూరిస్టులు మనకి ఇంట్రెస్ట్ ఉండి అక్కడ ఏదైనా పర్ఫామ్ చేయాలనుకున్నా ఒక 1/2 hour to 1 hour టైం ఇస్తారు. సో అక్కడ ఉన్నటువంటి కల్చరల్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మనం వాళ్ళు డాన్స్ చేసి సో దే కెన్ ఎంజాయ్ అనమాట. సో ఆ రోజు నైట్ అక్కడ సమ్ డెజర్ట్ క్యాంప్లోనే స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకుంటారు. సో కంపల్సరీ రాజస్థాన్ టూర్ అనగానే వాళ్ళు ఎంత షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసినా ఒక నైట్ డెజర్ట్లో అనేది మనం ప్లాన్ చేస్తాం. సో వీటన్నిటితో పాటు మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్ మౌంట్ అబు.
సో ఉదయపూర్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయాలి, ఒక ఫోర్ట్ చూడాలి, ఒక చిన్న ప్యాలెస్ చూసి వచ్చేయాలనుకుంటే 3 nights 4 daysలో ఉదయపూర్, మౌంట్ అబు కవర్ చేసేసుకోవచ్చు. ఓకే, మౌంట్ అబు అంటే మెయిన్ దేనికండి ఇది ఫేమస్? మౌంట్ అబు మేడం అక్కడ మెయిన్గా మనకి ఏంటంటే రాజస్థాన్ కంప్లీట్గా మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఏరియానే ఉంటుంది. అక్కడ చిల్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. సో వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక హిల్ స్టేషన్ మౌంట్ అబు రాజస్థాన్ స్టేట్ మొత్తానికి. ప్లస్ అక్కడ మనకి బ్రహ్మకుమారిస్ ఓం శాంతి ఏదైతే ఉందో అక్కడే స్టార్టింగ్ పాయింట్ అనమాట, స్టార్టింగ్ చేసిన ప్లేస్ అనమాట. సో అక్కడ ఓం శాంతికి సంబంధించి కొన్ని ప్లేసెస్ కూడా మనం విజిట్ చేయొచ్చు అనమాట. మనం లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రేయర్ హాల్ విజిట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఓం శాంతి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలాగ రాజస్థాన్ చెప్పుకుంటూ వెళ్తే మనకు ఫోర్ట్లు, ప్యాలెస్లు ఇవే కాకుండా మెయిన్గా మనకి బ్రహ్మ టెంపుల్ ఒకటి ఉంది మేడం. మొత్తం వరల్డ్లోనే బ్రహ్మడికి ఉన్న బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఒకే ఒక టెంపుల్ పుష్కర్లో ఉందన్నమాట. సో అది కూడా మనం ఇందులో కవర్ చేస్తాం. సూపర్. అలాగే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మక్కా తర్వాత ఫేమస్ అయినటువంటి దర్గా మనకి అజ్మీర్లో ఉందన్నమాట, అజ్మీర్ దర్గా. సో అది కూడా మనం ఇందులో కవర్ చేస్తాం మేడం. ఓకే ఓకే. సో మొత్తం అందరికీ కూడా అంటే రిలీజియన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అయితే రాజస్థాన్ అండి. మీరు చెప్పిన తర్వాత వా ఇన్ని హైలైట్స్ ఉన్నాయని నాకే అనిపించింది. సో ఇది షార్ట్ ట్రిప్ అయితే కష్టమేనండి, లాంగ్ ట్రిప్ అయితేనే వర్కౌట్ అవుతుంది రాజస్థాన్. ఎగ్జాక్ట్లీ మేడం. లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జైపూర్లో మనకి సిటీ ప్యాలెస్, అమర్ ఫోర్ట్, అలాగే బికనీర్ ఫోర్ట్, జైసల్మీర్ వెళ్ళినప్పుడు జైసల్మీర్ ఫోర్ట్, జోధ్పూర్ వెళ్తే మనకి మెహరన్గర్ ఫోర్ట్, జశ్వంతడా, ఉమైద్ భవన్, చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, చాలా ప్యాలెస్లు ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మూవీ షూటింగ్స్ అన్ని కూడా అక్కడ చేశారు రాజస్థాన్లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఫీల్ అవుతాం, ఓ పలానా మూవీలో ఈ షూటింగ్ ఇక్కడ జరిగింది అనేది మనం అక్కడ లైవ్ గా చూడొచ్చు అనమాట. సూపర్ అండి. అయితే ప్యాకేజ్ ఎలా ఉందండి ఇది ప్యాకేజ్ వచ్చేసి మనం విత్ ఫ్లైట్స్ తో మనము 69,000 ఆపరేట్ చేస్తున్నాం మేడం. ఓకే, 69,000 10 days కి, 10 nights 11 days. 10 nights 11 days. ఓకే, సూపర్ అండి. సో మరి చూస్తున్నారు కదా, రాజస్థాన్ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా సూపర్ ఆపర్చునిటీ అండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చక్కగా మంచి బడ్జెట్లోనే మంచి ప్యాకేజ్లోనే మొత్తం కవర్ చేసేటట్టుగా మనకి ఇస్తున్న ఒక లాంగ్ డేస్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ప్యాకేజ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్యాకేజ్కి సంబంధించి, అలానే మీరు ఇంకా ఏమేమి ప్లేసెస్కి విజిట్ చేయాలనుకుంటున్నారో, ఎనీ డౌట్స్, సో కింద స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కాబట్టి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుని మీ ట్రిప్ డేట్ని బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.